ఇక ఉత్తరాంధ్రలో 3 రోజుల నుంచి ఎండలు వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న 2 నెలల్లో ఇంకే రేంజ్లో ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతుంది. ఉత్తరాంధ్రలో వడగాల్పులపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా వడగాలుల ప్రభావం అయితే మొదలైంది. మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు ఈ స్థాయిలో రావడం, అదేవిధంగా వడగాలులు వీస్తుండడంతో ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గడిచిన 3 రోజులు ఈ ప్రభావం ఉంటే ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 84 మండలాల్లో ఈ వడగాలులు వీస్తాయనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ దాదాపుగా అంటే 36 నుంచి 39.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ వడగాళ్ళు తీవ్రంగా వీస్తాయి. కొంత జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, గోకవరం, కృష్ణా జిల్లాలోని తొట్లవల్లూరులో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా సింగరాజపురంలో 39.7 డిగ్రీలు, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 39.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కొంచెం అంటే తీసుకునే ఆహారం కూడా అటు కొబ్బరి నీళ్ళు కానీ లేదా జ్యూసులు కానీ ఇట్లాంటివి తీసుకోవాలి. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా ఎక్కువ సమయం నిలబడినా, ఎక్కువ ఎండలో ప్రయాణించినా కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఎండలకు సంబంధించి పూర్తిగా వడగాలులు ప్రారంభం అవ్వడం, దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖతో పాటుగా ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎండల తీవ్రత, వడగాల్పులు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు 84 మండలాల్లో, రేపు 80 మండలాల్లో ఈ వడగాళ్ళు వీచే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రయాణాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది రానున్నటువంటి 2 రోజులు అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మార్చి మొదటి వారంలోనే ముఖ్యంగా వేసవకాలం ప్రారంభానికి సంబంధించి ఇప్పుడే ఎండల తీవ్రత, వడగాల్పుల తీవ్రత ఈ విధంగా ఉంటే రానున్నటువంటి 2 నెలలు, ఏప్రిల్, మే నెలలు, జూన్ 15వ తేదీ వరకు ఇంచుమించుగా కూడా ఈ ఎండల తీవ్రత, వడగాలుల తీవ్రత ఇదే విధంగా కొనసాగుతుందని ఒక అంచనా వేస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.